ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్లో పక్షులు కూడా దేవుడు పక్షులను పోషిస్తానన్నాడు కదా. మరి దేవుడు పక్షుల ప్రార్థన వింటాడా? పక్షులు ప్రార్థించినప్పుడు వాటికి దేవుడు సహాయం చేస్తాడా? ఈ స్టోరీలో తెలుసుకుందాం. అయితే ఒక గ్రామంలో ఒక చిన్న పక్షి ఉందట, పిల్లలు ఉన్నాయి. అయితే వాటికి రోజు వెళ్ళి ఆహారం సమకూర్చుకొని తన పిల్లలు తింటాయి. అయితే ఒకరోజు కూడా రోజు వెళ్ళేలాగానే రోజు ఆహారం కోసం బయటికి వెళ్ళి ఆహారం కోసం వెతికింది. ఎక్కడ వెతికి దొరకట్లేదు పక్షికి. తన పిల్లలు ఎంతో ఆకలితో ఏడుస్తున్నాయి. అయితే మేమేం తినాలి, ఈరోజు ఎంత ఆయాసపడ్డ ఆహారం దొరకలేదని ఎంతో వేదనతో పక్షి ఇంటికి తిరిగి వచ్చేసింది. ఇంటికి తిరిగి రావడంతో తన పిల్లలు ఆకలని ఎంతో ఏడుస్తున్నప్పుడు అప్పుడు పక్షికి ఏం చేయాలనో తెలియలేదు, అర్థం కాలేదు. అప్పుడు పక్షి ఏం చేసిందంటే ఆకాశం వైపు చూసింది. ప్రభువా, నువ్వు ఆకాశ పక్షులను పోషిస్తానని వాగ్దానం చేసిన దేవుడవు కదా ప్రభువా. ఈరోజు నా పిల్లలు నేను ఆకలితో ఉన్నాం, మాకు తినడానికి ఏమీ దొరకలేదు. యేసయ్యా, నాకు సహాయం చేయవా అని పక్షి ఆకాశం వైపు ఎంతో దీనంగా ప్రార్థిస్తుంది. అయితే యేసయ్య ఆ పక్షి ప్రార్థన విన్నాడు. పక్షి ప్రార్థన విని యేసయ్య ఆ పక్షి వైపు చూశాడు. ఒక చిరునవ్వు నవ్వాడు. చిన్న నవ్వు నవ్వి తన దూతలకు ఆజ్ఞాపించి వాటికి కొన్ని విత్తనాలను ఆకాశం నుంచి ఇవ్వడం జరిగింది. అయితే పక్షి ప్రార్థించినప్పుడు వెంటనే దేవుడు తనకు సహాయం అందించినందుకు దేవునికి ప్రార్థించింది, థ్యాంక్స్ చెప్పింది, కృతజ్ఞతలు చెల్లించింది. ఎంతో సంతోషంతో తన పిల్లలు ఆహారాన్ని భుజించాయి. ఈ స్టోరీ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, పక్షికి సహాయం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుని వైపు చూసింది, తన సహాయం పొందుకుంది. అదే రీతిగా మన జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ మనము కూడా విశ్వాసముతో యేసయ్య వైపు చూసి ఆయన సహాయం పొందుకుందాం. యోహాను 14:13 ఏమంటాడంటే, మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దాన్ని చేత్తును. దేవుడే మనకు స్వయంగా వాగ్దానం చేశాడు. ఆయన నామములో ఏది అడిగినా అది మనకిస్తాను. కాబట్టి విశ్వాసంతో అన్ని విషయంలో దేవుని పైన ఆధారపడి దేవుని అడిగేవారిగా మనం ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. ఈ స్టోరీ పక్షి అయితే ఏ రీతిగా నీ వైపు చూసి సహాయం పొందుకుందో ప్రభా, అటు రీతిగా మేము కూడా అన్ని విషయంలో నీ వైపు చూసి ప్రార్థించి నీ నామం ద్వారా మేము కూడా మేలులు పొందుకున్నటకు సహాయం చేయండి ప్రభా. ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో, స్టోరీ వింటున్నారో, వారి జీవితంలో కూడా అట్టి విశ్వాసం అనుగ్రహించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.